రెండో రోజు కూడా మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మేడారం ఆలయ పైలాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత సమ్మక్క సారలమ్మలకు తొలి మొక్కులు చెల్లించుకున్నారు ఆయన. ఆపై మనవడు రేయాన్స్ తో కలిసి తులాభారం వేయించుకున్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించారు. ప్రధాన దేవత సమ్మక్క గద్దె దగ్గర కుటుంబ సమేతంగా సీఎం పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులకు సమ్మక్క మండారి బొట్టు పెట్టారు మంత్రి సీతక్క. ఇక సమ్మక్క తల్లికి పట్టు వస్త్రాలను సమర్పించగా సారలమ్మకు పట్టు వస్త్రాలు, పూలు, గాజులు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. గద్దెల ప్రాంగణంలో సీఎం కుటుంబ సభ్యులకు, ఇతర మంత్రులకు సైతం చీర, సారే బహుకరించారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, ప్రధానంగా మనం చూస్తున్నాం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకొని ప్రధాన శాస్త్రోక్తంగా జరిగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడున్న ప్రతి ఒక్కరిని పలకరించడం కూడా మనం చూసాం. అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? మంత్రుల బృందం అందరూ కూడా అక్కడ నుంచి బయలుదేరిపోయారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామునే ఆయన అమ్మవారి గద్దెల వద్దకు చేరుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మొత్తం కూడా ఆయనతో పాటు ఉండి మంత్రి సీతక్క దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కానీ అమ్మవారికి ప్రత్యేక చీరే సారే కుటుంబ సమేతంగా అందించిన తర్వాత కూడా అమ్మవారి ప్రసాదాలను కూడా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి పూజ ఈరోజు సమ్మక్క సారక్కలకు వనదేవతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం అందిన తర్వాత సామాన్య భక్తులకు కూడా ఇప్పుడు దర్శన భాగ్యం కల్పించారు. అంటే పూర్తిగా చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కళాతోరణాలతో పాటు పూర్తిగా రాతి మొగరాలతో, అంటే దాదాపు కాకతీయ కాలంలో ఉన్నటువంటి ఆ దేవాలయాల కట్టడాలకు ఉట్టిపడే విధంగా ఈ యొక్క నిర్మాణాలు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమ్మవారి మొక్కులకు సంబంధించి కూడా ఆయన నిలువెత్తు బంగారాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది. ఆయన రాత్రి మొత్తం కూడా నిన్న రాత్రి కూడా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మంత్రులతో కలిసి ఆయన బస్సుల్లో పర్యటిస్తూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలను పలకరిస్తూ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్న అంశాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుంటూ కూడా అడుగులు ముందుకేశాడు. దాదాపు వేలాది మంది అన్ని శాఖల ఉద్యోగులు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఈసారి అంటే 2016 ఏదైతే మేడారం మహాజాతరకు సంబంధించి దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ఈసారి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర విదేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటు పార్కింగ్ విషయంలో కావచ్చు, ఇతర అన్ని ఏర్పాట్లకు సంబంధించి ఈసారి జంపన్న వాగులో నీటి సదుపాయం, ఎలాంటి ప్రమాదం ఇబ్బందులు లేకుండా కూడా ఇటు పార్కింగ్ సౌకర్యాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 250 కోట్ల రూపాయలతో కూడా కని విని వెరగని రీతిలో మేడారం అభివృద్ధి జరిగిందనే చెప్పాలి. ఇక ఇప్పటికి ప్రస్తుతం ఈ జాతరకు ఏర్పాట్లు చేసినట్టయితే శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కూడా ఇక్కడ ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండాలి, ఈ మహాజాతరను కుంభమేళ తలపించే విధంగా ప్రపంచ దేశాలను ఆకట్టే విధంగా కూడా భక్తులు ఇంకా పెద్ద పెద్దన ప్రతి ఏడు పెరిగే విధంగా కూడా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు భవిష్యత్తులో కూడా చేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక జంపన్న వాగులో నిత్యం నీళ్లు ఉండేందుకు కూడా ఆయన లక్నవరం నుంచి కూడా పైప్ లైన్ కూడా శాంక్షన్ చేశారు. 365 రోజులు నిత్యం భక్తులు స్నానాలు చేసేందుకు కూడా జంపన్న వాగులో నీటికి సంబంధించినటువంటి ఉండే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇక్కడ కొన్ని ఆయన వరాల జల్లు కూడా కురిపించడం జరిగింది. ఇక్కడ సాగునీటి తాగునీటి అవసరాలకు సంబంధించి గోదావరి నీటిని రప్పించేందుకు మరో ప్రాజెక్టు కూడా ఆయన ఆమోదం తెలిపినటువంటి నేపథ్యం నిన్న చూశాం. మొత్తం మీదైతే సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి 2 రోజుల మేడారం పర్యటన ముగిసింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ను మేడారం జాతర సమీపంలో అమ్మవారి పాదాల చెంతన నిర్వహించి సక్సెస్ఫుల్గా కూడా ఆయన రాష్ట్రానికి సంబంధించిన కీలక కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే మేడారం ప్రజలు, మేడారం స్థానిక నేతలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మేడారం అమ్మవార్లకు సంబంధించి ఈ స్థాయిలో ప్రభుత్వమే దిగొచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం, ఇక్కడే ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడే ఉండి చూడడం అనేది మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయమని కూడా స్థానికులంతా ఒక అడవిలో క్యాబినెట్ ను ఏర్పాటు చేయడం, ఆయన దగ్గరుండి సామాన్య భక్తుల దర్శనం చేసుకోవడము, మొక్కులు తెచ్చుకోవడము ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఈరోజు
దావోస్ పర్యటన కూడా బయలుదేరి వెళ్ళనున్నారు. మరోపక్క ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు 28 నుంచి కూడా ఈ మహాజాతర ప్రారంభం కాబోతుంది. ఈ నెల 28 నుంచి కూడా 4 రోజుల పాటు మేడారం మహాజాతర కొనసాగబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.